ద్వారా నాశనం అయిపోయింది. ఆయన బతుకుంటే బాగుండే పాపం. ఆయన ప్రారంభించిండు. కానీ ఆయన చనిపోవడం, తెలంగాణ ఉద్యమం, ఉద్యమం రావడం మంచిదే కానీ, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బలిష్ఠుల చేతుల్నే రాజ్యాధికారం వెళ్ళింది. బలహీనులకు న్యాయం జరగలే. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుద్ధ నోరు మూసుకొని కూర్చున్నారు కాబట్టి తరలిపోయినా కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారు. అందుకే దయచేసి గమనించండి, ఇది జరగని పని. దీని గురించి రైతులు ఆశలు పెట్టుకోవద్దు. అప్పుల బాధ, మామిడి తోటలో నష్టం, ఒకే ఫ్యామిలీలో నలుగురు బలి, భార్య పిల్లలను సంపులో ముంచి ఉరేసుకున్న బాధితులు, ఫైనాన్సర్ల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో రికార్డ్. వనపర్తి జిల్లాలోని తల్కేరాపురంలో విషాదం. అప్పుడు ఇచ్చిన వాళ్ళ టార్చర్ భరించలేక ఇంటి పెద్ద తీసుకున్న నిర్ణయం మొత్తం ఫ్యామిలీని బలి తీసుకున్నది. మామిడి తోట గుత్తకు తీసుకున్న బాధితుడు, తోట యజమానులు అప్పుడు ఇచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో భార్య, కూతురు, కొడుకును తోటలోని నీటి సంపులో ముంచి చంపేశాడు. తర్వాత తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం సల్కేలాపురంలో బుధవారం జరిగిన ఈ ఘటన విషాదాన్ని నింపింది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నరసింహులు 40 సంవత్సరాలు సల్కేలాపురం శివారులో మామిడి తోటను లీజుకు తీస్తున్నాడు. అక్కడే తన భార్య హేమలత 30 సంవత్సరాలు, కుమారుడు సాయి నిహాల్ 15 సంవత్సరాలు, కూతురు సాయిశ్రీ 13 సంవత్సరాలతో కలిసి ఉంటున్నాడు. మామిడి తోటలో నష్టాలు రావడం, అప్పుడిచ్చిన వారి వేధింపులు పెరగడంతో నరసింహులు మంగళవారం అర్ధరాత్రి దాటాక భార్య, కూతురిని నీటి సంపులో ముంచి చంపాడు. కొడుకుకు ఈత వస్తుందని తెలిసి అతని కాళ్ళు చేతులు కట్టేసి సంపులో ముంచేశాడు. అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే, రైతులకు రుణమాఫీ చేసినట్టు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అప్పులతో బాధపడుతున్న వారిని చేసేసి వాళ్ళ అప్పులను మాఫీ చేయండి. రైతులకు మాత్రం ఎందుకు రుణమాఫీ చేస్తారు మరి? అంటే మిగతా అప్పు తీసుకోరా? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అప్పులు తీసుకుంటారా? అదాని అప్పు తీసుకోవచ్చు, దేశాన్ని ఎగ్గొట్టచ్చు, అంబానీ తీసుకోవచ్చు, విజయమౌళి తీసుకోవచ్చు, పారిపోవచ్చు. వాళ్ళ అప్పులు మాఫీ కావు. అమెరికాలో అదాని మీద ఆయన కేసు కొట్టేసిందట అమెరికా. అంటే మోడీ రావడం, అమెరికా ప్రెసిడెంట్ని గెలవడం, చక్కగా అయిపోయింది అది కొత్త. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మరి? అప్పుడు తీసుకున్నవారు, అప్పుడు ఇచ్చిన వారిని వేధించడం, వేధింపులకు గురి చేయడం, డబ్బులు ఇస్తావా చచ్చిండు. దారుణం. కొడుకుకు ఈతస్తాను తెలిసాట, మొత్తం కాళ్ళను చేతులను గట్టేసి చూసిందట. అంటే ఎవరు బతకూడదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఒకవేళ ఆయనే చచ్చిపోతే వాళ్ళ కొడుకుని, వాళ్ళ భార్య, పిల్లల్ని వేధించేవారు వాళ్ళు. కాబట్టి నేను చచ్చిపోతే వీళ్ళని వేధిస్తారని చెప్పేసి మొత్తం నలుగురిని కూడా, ఆ ముగ్గురిని చంపేసి ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు మరి వాళ్ళ ఆశ తీరిందా? 5వ పేరు నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి వార్తలు చదవాలంటే. అప్పుల బాధ, మామిడి తోటల నష్టం, ఒకే ఫ్యామిలీ నలుగురు బలేట. మామిడి తోటకు గుత్తకిచ్చిన యజమానులు హోమ్ లోన్లు ఇచ్చిన వారి టార్చర్ భరించలేక భార్య, పిల్లల్ని చంపి తాను ఉరేసుకుని చనిపోతున్న నరసింహులు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పెట్టాడట. గతంలో తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు మెత్తి పూర్తిగా కట్టిన గద్వాలకు చెందిన వడ్డీ వ్యాపారులు ఆస్తి పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మామిడి తోటకు సంబంధించి లీజు డబ్బులు ఇచ్చిన తోట యజమానులు డబ్బులు ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారని, తాను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఐపీ పెట్టారని బద్నాం చేశారని వాపోయాడు. హోమ్ లోన్స్ బాధ భరించలేకపోతున్నాను, అప్పుడు ఇచ్చిన వారు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అప్పుడు తీర్చేందుకు సమయం కావాలని లాయర్ను ఆశ్రయించడానికి వెళ్తే ఐపీ పెట్టడానికి వెళ్ళానని నన్ను దూషిస్తున్నాడు. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, నా పిల్లల్ని, నా భార్యను చంపి నేను చనిపోతున్నాను. ఇప్పుడు అందరి కళ్ళు చల్లబడ్డాయా? మామిడి తోట ఓనర్లు శ్రీనివాసరావు, సాయి గణేష్ని ఎప్పుడు మోసం చేయలేదు. హోమ్ లోన్ వాళ్ళు మనుషులను ఇబ్బందులకు గురి చేయదు,
అప్పు ఉన్నాడంటూ ఇంటి గోడపై రాయించి ఇంటిని సీజ్ చేశారు. ఇంట్లో ఉన్న వెండి బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. అప్పులు ఇచ్చిన వాళ్ళ బాధను భరించలేకపోతున్నాను అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని సోషల్ మీడియా పోస్ట్ చేసి నరసింహులు రాత్రి 1 తన అక్క బావకు ఫోన్ చేసి పిల్లలను భార్యను చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. వనపర్తి డీఎస్పీ గిరిబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నరసింహులు 3-4 ఏళ్ళుగా 60 లక్షల అప్పు చేశాడని డీఎస్పీ చెప్పారు. యాక్సిడెంట్లో కాలుడితే ఆపరేషన్ చేయించుకున్నాడని, 2 ఏళ్లుగా మామిడి తోటలు గుత్తకు తీసుకుని అప్పులు తీరలేదని, అప్పులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు అడుగుతుండడంతో మనోవేదన గురై ఈ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాను. దయచేసి ఎవరైతే డిఎస్పీ గారు మీ హంబుల్ రిక్వెస్ట్, ఎవరైతే ఇట్లా ఘోరంగా గురి చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి. వాళ్ళకు ఎలాంటి శిక్షణ ఉంటే మీకు తెలుసు, చట్టాలు తెలుసు కాబట్టి అట్లా శిక్షిస్తే బెటర్. ఇంత దారుణంగా ఉండకూడదండి. చాలా బాగా అనిపిస్తుంది. దారుణం సార్. చాలామంది నిజంగా వడ్డీ వ్యాపారం ఇదే చేస్తాను. వడ్డీ వ్యాపారం ఎప్పుడు ఇస్తావు, టైం అయింది, ఇచ్చిన గడవ అయింది. అరే నిజంగా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇయ్యరా? నిజంగా వాళ్ళ డబ్బులు ఉంటే వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది కదా, వాళ్ళే ఇస్తారు కదా. ఎప్పుడు ఇస్తావు, ఉంటావా, వస్తావా, ఇస్తావా అని అంటారు. చాలా దారుణం ఇది.